Yes, dear students, today we are going to study electric field at the center of an arc. Okay, this is the most wanted for JEE, NEET, and MCET. There are asked questions and they will be keep on asking also. సో ఈరోజు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ది సెంటర్ ఆఫ్ ద ఆర్క్ చదువుకుంటున్నాం అనమాట సెంటర్ దగ్గర. నేను డెరివేషన్ చేయట్లేదు ఇక్కడ, ఏంటంటే మెయిన్ మనకి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి కావాలో డైరెక్ట్ పెడుతున్నాను. సో వీటి బేస్ మీద న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేద్దాము, సచ్ దట్ వీ విల్ నాట్ వేస్ట్ టైం. ఓకే, ఒక ఆర్క్ ఉందన్నమాట. ఈ ఆర్క్కి అట్ అన్ యాంగిల్స్ థీటా సబ్స్టెండ్ చేస్తే అబౌట్ దీస్ పాయింట్ ఈ ఆర్క్ ద్వారా ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. సో మనం కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి. ఆ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ యూనిఫామ్ మీన్స్ ఇక్కడ అన్ని ప్లేసుల్లో ఛార్జ్ అనేది సమానంగా ప్లేస్ చేసాం అనమాట. సో సిన్స్ ఇట్ ఈజ్ ల్యాండానా లీనియర్ ఛార్జ్ డెన్సిటీ రాసుకోవచ్చు, ల్యాండా ఈక్వల్ టు క్యూ బై ఎల్ అని రాసుకోవచ్చు అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైస్ అలాంగ్ ది యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ ఆర్క్. సి ఎటువంటి ఆర్క్ ఇచ్చినా కానీ యాంగిల్ రాసుకోండి. యాంగిల్కి ఎగ్జాక్ట్గా మిడిల్లో బైసెక్ట్ చేస్తారు అనమాట, యాంగిల్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ది యాంగిల్. ఓకే, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే దీన్ని మనం స్కిప్ చేసిన డెరివేషన్ ఏంటంటే ఇదే అనమాట. బట్ కాంపిటేటివ్లో ఇది ఫార్ములా మాత్రం అవసరం అనమాట మనకు. సో ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ఈక్వల్ టు 2k λ బై ఆర్ ఇంటూ సైన్ తీటా బై 2, హాఫ్ ఆఫ్ ది టోటల్ యాంగిల్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గుర్తు చేసుకోండి, ఫోర్త్ పాయింట్ రిమెంబర్ పెట్టుకోండి. వేర్ తీటా ఈజ్ యాంగిల్ సబ్టెండెడ్ బై ఆర్క్ అట్ ది సెంటర్. ఈ టోటల్ యాంగిల్ని తీటా అని తీసుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 1 చూడండి. ఆర్క్ ఇచ్చాడు, ఇక్కడ ఆర్క్ మీద ఛార్జ్ డెన్సిటీ ఎంత అన్నాడు, ప్లస్ ల్యాండా. ఈ యాంగిల్ ఏంటి చెక్ చేయండి, యాంగిల్ క్లియర్లీ ఇట్ షోస్ హౌ మచ్ 90 degrees. సో 90 degrees అయితే ఏమైంది ఇక్కడ చెక్ చేయండి. ఫస్ట్ ఎలక్ట్రిక్ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ సార్, అవుట్వర్డ్. ఓకే, వాట్ ఇస్ ద డైరెక్షన్, ఎగ్జాక్ట్లీ యాంగిల్ బై సెక్టర్ ఇట్ వలన లైక్ దిస్ విల్ కమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఏమైనా రాసుకోవచ్చు, ఈ సార్. ఆ ఈ వాల్యూ ఎంత సార్, ఈ అంటే ఏం రాయొచ్చు, ఈ ఈక్వల్ టు ఫార్ములా రాయండి, 2-3 times మీకు ప్రాక్టీస్ అవుతుంది. 2k λ బై ఆర్ ఇంటూ సైన్ తీటా బై 2. ఓకే, సో ఈక్వల్ టు 2k λ బై ఆర్ ఇంటూ సైన్ టోటల్ తీటా ఎంత, ఆర్క్ తీటా 90 కదా, 90/2 అయితే ఏంటవుతుంది నాన్న, 45 కదా, సైన్ 45 సార్. సైన్ 45 అంటే ఏంటి నాన్న, 1/√2. సో 2k λ బై ఆర్ ఇంటూ 1/√2 మీన్స్ 2/√2. 2/√2 అంటే ఎంత, √2 కదా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ చెక్ చేయి, ఈక్వల్ టు √2k λ బై ఆర్ వచ్చింది అనమాట. వై, బికాస్ 2k λ బై ఆర్ ఇంటూ సైన్ 45, సైన్ 45 1/√2 కదా, అంటే 2/√2. 2/√2 ఏమో రాసుకోవచ్చు, రూట్ అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొచ్చింది, √2k λ బై ఆర్. ఇటువంటి క్వశ్చన్ నీట్లో ఇలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేశారనమాట. ఒక ఆర్క్ ఇచ్చాడు, ల్యాండా ఇచ్చాడు, మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ఫామ్లో రాయాలన్నమాట. ఇక్కడ ఎలా రాయొచ్చు అంటే, ఇక్కడ టోటల్ యాంగిల్ ఎంత, 90 degrees కదా, టోటల్ యాంగిల్ 90 అయినప్పుడు యాంగిల్ బైసెక్టర్ అయితే ఈ యాంగిల్ ఏమవుద్ది, 45 degrees కదా, ఈ యాంగిల్ ఏమవుద్ది, 45 degrees అనమాట. సో ఈ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ తీసుకున్నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిజల్టెంట్ ఏమొచ్చింది మనకు, √2k λ బై ఆర్ కదా. దీన్ని బ్రేక్ చేద్దాం. ఇఫ్ యూ బ్రేక్ నో దిస్ ఈస్ 45 రైట్. అంటే ఇక్కడ ఏమైనా రాయొచ్చు ఇప్పుడు మనము, √2k λ బై ఆర్ ఇంటూ, ఎప్పుడైనా ఏ వెక్టార్ని బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుంది, కాస్ కాంపోనెంట్ వస్తుంది కదా ఈటా సైడ్, కాస్ 45 సార్. ఇక్కడ ఏమొస్తుంది చెక్ చేయండి, √2 ఆపోజిట్ సైడ్ కదా, √2k λ బై ఆర్ సైన్ 45 వస్తుంది నాన్న, సైన్ 45. సో √2k λ బై ఆర్ సైన్ 45 వాల్యూ ఎంత సార్, సైన్ 45 వాల్యూ ఎంత, 1/√2 కదా, √2 క్యాన్సల్. సేమ్ వే √2k λ బై కాస్ ఆర్, కాస్ 45 కదా, అంటే కాస్ 45 వాల్యూ ఎంత చెక్ చేయండి, k λ బై ఆర్ కాస్ 45, కాస్ 45 is 1/√2, √2 క్యాన్సల్. అంటే ఈ కాంపోనెంట్లో ఏం లెఫ్ట్ ఉంది, ఇక్కడ k λ బై ఆర్ ఉంది, ఇక్కడ ఏం లెఫ్ట్ అయింది, ఇక్కడ కూడా k λ బై ఆర్. సర్కిల్లో పెడుతున్నాయి, ఏం రిజల్ట్ లెఫ్ట్ అయిందో వాటిని బాక్స్లో. సో ఇప్పుడు వెక్టర్ ఫామ్లో ఎలా రాయొచ్చు, ఈ వెక్టర్ ఈక్వల్ టు k λ బై ఆర్ విచ్ డైరెక్షన్, నెగిటివ్ y డైరెక్షన్, k λ బై ఆర్ మైనస్ జే క్యాప్ ప్లస్ ఇది ఇక్కడ నెగిటివ్ x డైరెక్షన్. సో వాటి కింద రాయొచ్చు k λ బై ఆర్ మైనస్ ఐ క్యాప్ అనమాట. సో ఈ రెండింటి నుంచి దేన్ని కామన్ తీయచ్చు చెక్ చేయండి. ఈ వెక్టర్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ k λ బై ఆర్, ఇఫ్ యూ టేక్ కామన్, ఇఫ్ యూ విష్ నాట్ టేక్ మైనస్ ఆల్సో అవుట్ సైడ్, దెన్ వాట్ లెఫ్ట్, ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ వస్తుంది అన్న. వీటిని మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తే అగైన్ మనం ఆన్సర్కి బ్యాక్ వస్తాం అనమాట. దే వాంట్స్ వెక్టర్ ఫామ్, దట్స్ రిటర్న్ ఇన్ ద వెక్టర్ ఫామ్ రిటర్న్. ఓకే సార్, ఇదే క్వశ్చన్ని instead of lambda, instead of linear charge density, if they have given charge on the ring, how to do sir? Another question. రిజల్టెంట్ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం కదా, ఏమొచ్చింది, √2k λ బై ఆర్ వచ్చింది అనమాట ప్రీవియస్ ప్రాబ్లంలో. సో ఫస్ట్ హౌ టు రైట్ లాంబ్డా, ఐ టాట్ యూ రైట్ ఇన్ ద లాస్ట్ లెక్చర్ ఆల్సో, వి డిడ్ ఇన్ ద రింగ్ కాన్సెప్ట్ ఆల్సో. లాంబ్డా ఈక్వల్ టు ఏం రాసినా, చార్జ్ బై లెంత్ సార్. ఇక్కడ ఏ లెంత్ మీద ఇది చార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిందన్నా, లెంత్ ఎంత, ఇక్కడ క్వార్టర్ ఆఫ్ ద సర్కిల్, టోటల్ సర్కిల్ ఎంత 2πr, అంటే హాఫ్ ఆఫ్ ద సర్కిల్ ఎంత πr, క్వార్టర్ సర్కిల్ ఎంత అంట
pi by 2 or pi r by 2, 2 will go to numerator. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈక్వల్ టు ఈ ఆన్సర్ ముందు ప్రాబ్లంలో చేసాం ఒకసారి చూడు √2k బై r ఇంటూ ల్యాండా వాల్యూ ఎంతనా 2q డివైడెడ్ బై పై ఆర్ అన్న. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఏమొచ్చింది ఈ కేసులో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛార్జ్ రాస్తాం ఏమొచ్చింది 2√2k డివైడెడ్ బై పై ఆర్ స్క్వేర్ విల్ గెట్ ఇట్. ఓకే దిస్ ఇస్ ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్. లెట్ వి సీ ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు ఏమి ఇచ్చాడు చెక్ చేయండి. మనకు ఒక సెమీ సర్క్యులర్ రింగ్ ఇచ్చాడు, దీనికి ఆ సెంటర్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోమన్నాడు. ఎలా కనుక్కోవచ్చు చెక్ చేయండి. సో యాంగిల్ బైసెక్టర్ ఏంది ఇదే కదా, యాంగిల్ బైసెక్టర్ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది అని మనం చదివినాము. సార్ ఓకే సార్ ఇప్పుడు యాంగిల్ ఎంత సార్, ఇక్కడ యాంగిల్ ఎంతనన్నా చెక్ చేయి. టోటల్ యాంగిల్ ఎంతరా 180 degreesనా. అంటే ఫార్ములా ఏంటి ఈ ఈక్వల్ టు 2k లాంబ్డా బై ఆర్ ఇంటూ సైన్ తీటా బై 2 సార్. తీటా వాల్యూ ఎంత చెక్ చేయనా 180 బై 2 ఎంత 90 కదా, ఈక్వల్ టు 2k లాంబ్డా బై ఆర్ ఇంటూ సైన్ 90 సార్. సైన్ 90 వాల్యూ ఎంతనా 1 కదా 1 సార్. సో ఈక్వల్ టు ఏమొచ్చిందన్నా 2k లాంబ్డా బై ఆర్ వచ్చిందనమాట. రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్. సిన్స్ ఇట్ ఈస్ పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్టెడ్ అవుట్వర్డ్. సార్ ఇది నెగిటివ్ ఛార్జ్ అయితే ఏమవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్టెడ్ ఇన్వర్డ్ కదా. ఓకే ఈ ప్రాబ్లం చూడు, సేమ్ ప్రాబ్లంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ ల్యాండా ఏమి ఇచ్చారు క్యూ ఇచ్చారు. ఇప్పుడు మీరు రీరైట్ చేయాలి. ఎలా రాసారు చూడండి ఒకసారి. ల్యాండా ఈక్వల్ టు ఏమొచ్చి మనకు క్యూ బై లెంత్నా, ఎంత లెంత్ మీద డిస్ట్రిబ్యూట్ చేశారు సేమ్ ఛార్జ్ని, పై ఆర్ లెంత్ పై బై 2 ఆర్ లెంత్. సో హాఫ్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఏం రాయొచ్చు పై ఆర్ రాయొచ్చు కదా పై ఆర్. సో ఈ వాల్యూ ఇక్కడ వచ్చింది కదా, ఏంటి ఈ వాల్యూ తీసుకో ఈ ఈక్వల్ టు 2k లాంబ్డా బై ఆర్ వచ్చిందనమాట. సో ఈ ఈక్వల్ టు 2k బై ఆర్ ఇంటూ ల్యాండా వాల్యూ ఏముంది నాన్న ఇక్కడ క్యూ బై పై ఆర్ కదా, క్యూ బై పై ఆర్. అంటే ఈ వాల్యూ ఏమొచ్చింది నాన్న 2kq డివైడెడ్ బై పై ఆర్ స్క్వేర్. కొన్ని సందర్భాల్లో ఆప్షన్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఇప్పటికి కూడా ఏముంటుందంటే ఆ కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసింటాను. ఆ కే వాల్యూ 1/4 అంటే సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయండి క్వశ్చన్. ఓకే డోంట్ బీ ప్యానిక్ అబౌట్ దిస్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్స్ ఓన్లీ. ఓకే సార్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ ఛార్జ్ ఇచ్చినాడు కదా, డైరెక్షన్ పర్పులర్ బైసెక్టర్ ఓన్లీ. ప్రీవియస్ ప్రాబ్లం ఇక్కడ ప్లస్ ల్యాండా ఇస్తే ఇక్కడ ఏమి ఇచ్చారు క్యూ ఇచ్చారనమాట. 2 types ఆఫ్ మోడల్స్ ఆల్సో ఐ ట్రై టు కవర్ హియర్. ఇప్పుడు చూడండి ఒక మంచి క్వశ్చన్ అన్న హెచ్సి వర్మ నుంచి తీసుకున్నాను. సార్ ఆ మంచి క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక రాడ్ ఉంది నాన్న, ఆ రాడ్ మీద ఛార్జ్కి లెంత్ ఎల్ డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఆ రాడ్ని ఏం చేశాడు సెమీ సర్క్యులర్ ఆర్క్గా బెండ్ చేశాడు అనమాట, సెమీ సర్క్యులర్ రింగ్గా. ఓకే ఈ ఛార్జ్ క్యూ కమ ఎల్ కదా, సెమీ సర్క్యులర్ ఆర్క్గా బెండ్ చేసినప్పుడు ఏమవుద్ది దీని మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో నీడ్ నాట్ టు ప్యానిక్. ఓకే లిజన్ స్లోలీ విల్ డూ దట్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది సార్ ఎగ్జాక్ట్గా బైసెక్టర్లో వస్తుంది కదన్నా. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి సార్, జస్ట్ మీ ప్రాక్టీస్ కోసం ఒకసారి ఫార్ములా రాయండి, మీకు అలవాటు అవుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. ఈక్వల్ టు 2k లాంబ్డా బై ఆర్ ఇంటూ సైన్ తీటా బై 2 సార్. హౌ మచ్ ఈజ్ యాంగిల్ ఇన్ దిస్ కేస్ నానా 180 సార్. ఓకే యాంగిల్ తీసుకుందాం. ఈక్వల్ టు 2k లాంబ్డా బై ఆర్ ఇంటూ సైన్ 90 సార్. సైన్ 90 వాల్యూ ఎంతనా 1. సో ఈక్వల్ టు ఏమొచ్చిందన్నా 2k లాంబ్డా బై ఆర్. ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచే క్వశ్చన్ మనకు టాస్క్ స్టార్ట్ అవుద్ది అనమాట. ల్యాండా వాల్యూ చెక్ చేయి. ల్యాండా ఏంటి ఇక్కడ, ల్యాండా ఈక్వల్ టు క్యూ బై ఎల్ కదా, బికాస్ దిస్ ఇస్ ద ల్యాండా ఆన్ ద లెంత్ డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండా ఈక్వల్ టు క్యూ బై ఎల్. ఓకే సార్ దట్స్ ఓకే. నౌ ఆ ఎల్ లెంత్ని ఎలాగ అమర్చారు ఇక్కడ, రింగ్ సెమీ సర్క్యులర్ రింగ్ కదా, అంటే ఏమవుద్ది పై ఆర్ ఈక్వల్ టు లెంత్ అని రాయచ్చా, లెంత్ ఆఫ్ ద రాడ్ ఓన్లీ మేడ్ ఇట్ లైక్ సర్కిల్ నా పై ఆర్. ఓకే ఇక్కడ స్మాల్ ఆర్ క్యాపిటల్ రాసాను డజంట్ మ్యాటర్. ఓకే బోత్ ఆర్ సేమ్ అని ఫీల్ ఇట్. ఓకే ఆర్ ఈక్వల్ టు ఏం రాయచ్చినా ఎల్ బై పై. ఇప్పుడు అన్నిటినీ సబ్స్టిట్యూట్ చేయండి 1 by 1. ఓకే ఈ ఈక్వల్ టు 2 by r ఇంటూ కే వాల్యూ 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ ల్యాండా వాల్యూ ఏం రాయచ్చు క్యూ బై ఎల్ అని రాయచ్చు అనమాట. సో ఈ వాల్యూ ఏమొచ్చింది చెక్ చేసుకోండి ఇక్కడ. 1 second, ఐల్ కీప్ దిస్ లిటిల్ అసైడ్. ఇప్పుడు చూద్దాం. ఓకే దీన్ని రీరైట్ చేస్తే ఏమొస్తుంది మనకి ఈక్వల్ టు 2q by 4 ఎప్సిలాన్ నాట్ r into l is there. Instead of r what I can substitute, l by pi substitute చేయండి అన్న. ఈక్వల్ టు ఇక్కడ 2 1 జా 2 2 జా. సో q divided by 2 ఎప్సిలాన్ నాట్ in the place of r I'm going to substitute l by pi into 1 more l. This pi also cancel. Electric field equal to వచ్చిందన్న q by 2 ఎప్సిలాన్ నాట్ l స్క్వేర్ వస్తుందన్న ఆన్సర్. ఓకే
ఇది డిఫికల్ట్ క్వశ్చన్ ఏం కాదు, లిటిల్ అప్రోచ్ మనం అర్థం చేసుకోవాలి. బట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే హెచ్సి వర్మలో ఇచ్చాడు ఒక రాడ్ అనే రింగ్గా మార్చినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ లెంత్ ఆఫ్ ద రాడ్ అడిగాడు అనమాట. ఓకే, జనరల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేసాం డ్యూ టు ఆర్క్, ఆ ల్యాండాని ఏమని రాసుకున్నాం, క్యూ టర్మ్స్లో రాసుకున్నాము. ఈ లెంత్ ఎల్ ఉంది కదా, ఆ లెంత్ ఎల్నే కదా మనం సెమీ సర్కిల్ ఆర్క్గా బెండ్ చేసింది, ఐ మీన్ రింగ్గా బెండ్ చేసింది. సో పై ఆర్ ఈక్వల్ టు ఎల్ అనుకుని ఆర్ వాల్యూ కనుక్కున్నాము, ఆర్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం నాన్న. ఫైన్ సార్, విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, విల్ గో టు 7th క్వశ్చన్ నాన్న. 7th క్వశ్చన్లో ఏంటి, ఇలా ఒక ఆర్క్ ఇచ్చాడు, 60 degrees యాంగిల్ ఇచ్చాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది అన్న, పాజిటివ్ ఛార్జ్ కదా, ఏమవుతుంది, యాంగిల్ బై సెక్టర్ ఇలా వస్తుంది అనమాట ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ వాల్యూ సార్, వాట్ ఈస్ దట్ ఈ వాల్యూ, పాజిటివ్ ఛార్జ్ కాబట్టి బయటకు వచ్చింది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈక్వల్ టు ఏమొచ్చింది అన్న, 2k λ బై ఆర్ ఇంటూ సైన్ థీటా బై 2 సార్. ఫార్ములా ఎందుకు రాస్తున్నాను ప్రతిసారి అంటే మీ ప్రాక్టీస్ కోసం, ఫర్ షూర్ ఇంటూ రైట్. ఓకే, సో ఏం రాయొచ్చు ఇప్పుడు చెక్ చేయండి, ఈక్వల్ టు 2k λ బై ఆర్ ఇంటూ సైన్ థీటా బై 2. థీటా వాల్యూ ఎంత ఉంది నాన్న, 60 బై 2 అంటే ఎంత, టోటల్ యాంగిల్ అంత కదా 60 కదా, 60 బై 2 అంటే ఎంతనా, సైన్ 30 సార్. సైన్ 30 వాల్యూ ఎంత చెక్ చేయండి, ఈక్వల్ టు 2k λ బై ఆర్ ఇంటూ సైన్ 30 సంవత్సరానా 1/2 కదా, 1/2 సార్. 2 విల్ గెట్ క్యాన్సిల్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుద్ది నాన్న, k λ బై ఆర్ అవుద్ది నాన్న, k λ బై ఆర్ కరెక్టా, చెక్ చేసుకో. 2k λ బై ఆర్ ఇంటూ సైన్ 60 బై 2, సైన్ 60 బై 2 అంటే సైన్ 30, సైన్ 30 కదా, 2 విల్ గెట్ క్యాన్సిల్, k λ బై ఆర్. సార్ డైరెక్షన్ ఇవ్వాలి, విచ్ డైరెక్షన్ ఇస్ యాక్టింగ్ అలాగే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో ఇఫ్ యూ విష్ నో మైనస్ ఐ క్యాప్ ఐ కెన్ రైట్, బికాస్ ఐఎమ్ ట్రీటింగ్ దిస్ లైక్ ఎక్స్ యాక్సిస్, దిస్ లైక్ వై యాక్సిస్. 8th క్వశ్చన్ చూడండి, దీన్ని బేస్ చేసుకొని మనకి జేలో ఎగ్జామ్ అడిగారు, క్వశ్చన్ అడగమంట, అందుకే ఈ క్వశ్చన్ ఇక్కడ ప్లేస్ చేశాను. సో 2 ఆర్క్లు ఇచ్చాడు, ఒక ఆర్క్ నెగిటివ్ మైనస్ ల్యాండా ఇచ్చాడు, ఇక్కడ ప్లస్ ల్యాండా ఇచ్చాడు. జేఈ రీసెంట్ ఎగ్జామ్స్లోనే అడిగాడు. ఇక్కడ 60 degrees, ఇక్కడ 60 degrees ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఓకే నేను అజ్యూమ్ చేసుకుంటాను, ఈక్వల్ టు k λ బై ఆర్. k λ బై ఆర్ వాల్యూని ఈగా అజ్యూమ్ చేసుకుంటున్నాను అన్న. ఓకే, ఎందుకంటే ఈ బిఫోర్ క్వశ్చన్లో చెక్ చేయండి, ఇది సేమ్ ఆర్కే కదా, సేమ్ ఆర్క్ క్యాలిక్యులేట్ చేసి ఏమొచ్చింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు k λ బై ఆర్ అనమాట. అదే సేమ్ ఆర్క్ని తీసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ ఈ పాజిటివ్ ఛార్జ్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొచ్చింది అన్న, అవుట్వర్డ్ కదా, ఇలా వచ్చింది సార్. సార్ ఎంత మ్యాగ్నిట్యూడ్ ఎంతనన్నా, ఈ కదా, అంటే k λ బై ఆర్ ఇందాక క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ప్లే చేశాడు, యాంగిల్ ఈజ్ సేమ్, అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ సేమ్ ఓన్లీ, బట్ డైరెక్షన్ ఓన్లీ చేంజెస్. నెగిటివ్ ఛార్జ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్ వస్తుంది అనమాట. అంటే నెగిటివ్ ఛార్జ్ ద్వారా కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్ వచ్చింది అనమాట. వచ్చింది దట్ వాల్యూ నేనా, ఈ. అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమన్నా రైట్ చెక్ చేయండి, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నెట్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఈ అంటే ఎంతనా, 2e కదా, 2e సార్. 2 ఇంటూ ఈ వాల్యూ ఎంతనా, k λ బై ఆర్. సార్ నేను డైరెక్షన్ రాయొచ్చా, ఆబ్వియస్లీ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్టింగ్ ఆపోజిట్ టు ఎక్స్ యాక్సిస్ కదా, సేమ్ రాయొచ్చు, మైనస్ ఐ క్యాప్ అని రాయొచ్చు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. జేఈ క్వశ్చన్, ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇఫ్ యూ రిమెంబర్ ఎర్లియర్ క్వశ్చన్స్ వాట్ వీ హావ్ డన్. ఓకే, ముందు క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసి ఈ క్వశ్చన్కి వస్తే ఇది మీకేం డిఫికల్ట్గా అనిపించింది అన్న. ఫైన్ సార్, విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఏమైంది, 2 క్వార్టర్ ఆర్క్లు ఇచ్చాడు అనమాట. దాన్ని ఏం చేశాడు, ఒక సైడ్ పాజిటివ్ ఇచ్చాడు, ఒక సైడ్ నెగిటివ్ ఇచ్చాడు. అంటే ఒక క్వార్టర్ ఆర్క్ క్యాలిక్యులేట్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది చూసుకోండి, మనం ఇందాకే క్యాలిక్యులేట్ చేసాం కదా, ఫస్ట్ ప్రాబ్లం అదే చేసాం కదా, క్వార్టర్ ఆర్క్ పాజిటివ్ ఛార్జ్ ఈ మచ్ వచ్చింది ఆన్సర్, √2k λ బై ఆర్. మనం మళ్ళీ చేసిన అవసరం లేదు, చేయాల్సి వస్తే చేయండి, sin 45 1/√2, 2/√2 is √2. సో ఆ ప్రాబ్లమ్ విల్ గో టు బ్యాక్, దిస్ ప్రాబ్లం క్వార్టర్ ఆర్క్ కదా, క్వార్టర్ ఆర్క్ √2k λ బై ఆర్ ఆన్సర్ మనం గుర్తుపెట్టుకున్నాం. సో మనం అజ్యూమ్ చేసుకుందాం, √2k λ బై ఆర్ని ఏమని రాసుకుంటాను, ఈ అని రాసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ డ్యూ టు దిస్ ఫెలో ఎగ్జాక్ట్లీ కోపన్ బై సెక్టర్ ఇలా వస్తుంది అనమాట. ఓకే సార్, డ్యూ టు నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, ఇన్వర్డ్ కదా, ఇన్వర్డ్ ఎలా అవుతుంది, పర్పెండిక్యులర్ బై సెక్టర్ కదా, ఇలా అనమాట, ఎగ్జాక్ట్లీ బై సెక్టర్, యాంగిల్ బై సెక్టర్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ యాంగిల్ 90, ఎగ్జాక్ట్లీ యాంగిల్ బై సెక్టర్ అంటే ఏంటి, 45 degrees దగ్గర బేక్ కదా, అంటే ఇక్కడ యాంగిల్ ఎంత 45, ఇక్కడ యాంగిల్ ఎంత 45. అంటే వాట్ యూ కెన్ డూ హియర్, 2 vectors is there here, this is one vector, this is one vector, అండ్ ఈచ్ వాల్యూ ఎంతనా, ఆర్కే కదా, ఏ మార్కు, క్వార్టర్ ఆర్క్ కదా, క్వార్టర్ రింగ్. సో అంటే ఏమొస్తుంది, √2k λ బై ఆర్ ఇంత ఫస్ట్ ప్రాబ్లమ్లో చేసాం, దాన్ని ఏమైనా అజ్యూమ్ చేసుకున్నాం, ఇక్కడ ఈ టోటల్ యాంగిల్ ఎంత అనుకున్నాం నాన్న, 90. అంటే రిజల్టెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కడ వస్తుంది అన్న, ఇన్ బిట్వీన్ ఏమొస్తుంది కదా, సమ్వేర్ హియర్. సార్ ఎంత వస్తుంది రిజల్టెంట్, ఇట్ ఇస్ అజ్యూమ్ ఈ నెట్ వాల్యూ ఎంత వస్తుంది సార్, సింపుల్ ప్యారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్ని అప్లై చేయండి. ఏం చేయొచ్చు, ఈ ప్యారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్స్ ఈ నెట్ ఈక్వల్ టు, ఈ ఫామ్లో మీరు చదివే ఉంటారు,
రూట్ ఆఫ్ E1 స్క్వేర్ ప్లస్ E2 స్క్వేర్ ప్లస్ 2 E1 E2 కాస్ థీటా. ఈ కేసులో థీటా వాల్యూ ఎంతనా 90 కదా, కాస్ 90 ఎంత అవుతుంది నాన్న 0. అంటే లెఫ్ట్ అవుట్ థింగ్ ఈజ్ వాట్ రా, ఈ నెట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ E1 వాల్యూ E2 వాల్యూ ఈనే కదా, అంటే ఈ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ అని రాయొచ్చు అనమాట. అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ రూట్ 2 టైమ్స్ ఈ అని వచ్చింది నాన్న. సో ఈ నెట్ వాల్యూ రూట్ 2 టైమ్స్ ఈ నెట్, రూట్ 2 టైమ్స్ ఈ కదా సార్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెట్ ఎంత వచ్చింది సార్, ఏమొచ్చింది అన్న ఈ నెట్ ఈక్వల్ టు రూట్ 2 టైమ్స్ ఈ కదా. ఈ వాల్యూ మనం ఏమో జూమ్ చేసుకుంటాము, రూట్ 2 k lambda by r, రూట్ 2 k lambda by r, రూట్ 2 into root is going to come వచ్చిన 2. సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అగైన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ వాట్ వి గాట్ అన్న 2 k lambda by r వచ్చిందన్న. సో మనం పెద్ద ప్యానిక్ అవ్వకుండా ప్రాబ్లమ్ని అర్థం చేసుకునే ట్రై చేస్తే చాలన్నమాట ఇక్కడ. ఓకేనా, మనకి జేఈ నీట్ ఎంసెట్లో గ్యారంటీ ప్రాబ్లమ్స్ ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఆల్రెడీ అడగబోతూ ఉంటాడు కూడా, జాగ్రత్తగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది ఆర్క్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఒక కంప్లీట్ రింగ్ ఇచ్చి దాని మీద ఒక సైడ్ పాజిటివ్ ఛార్జ్ ఒక సైడ్ నెగిటివ్ ఛార్జ్ ఇచ్చాడు. అంటే అగైన్ క్వార్టర్ ఆర్క్గా డివైడ్ చేసుకో, లేదంటే హాఫ్ ఆర్క్గా డివైడ్ చేసుకో, సరేనా. సో హాఫ్ ఆర్క్కి అయితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 2 ప్లస్ ల్యాండా డిఫరెంట్ ఉంది కాబట్టి క్వార్టర్ ఆర్కే రిజాల్వ్ చేసుకొని ట్రై చేద్దాం. సో క్వార్టర్ ఆర్క్ అయితే మనం ఇందాకే చేసి పెట్టాం కదా ఫస్ట్ ప్రాబ్లంలో, ఏమొచ్చింది ఈక్వల్ టు రూట్ 2 k lambda by r కదా, దాన్నే గుర్తుపెట్టుకుందాం వాల్యూ. ఇప్పుడు చెక్ చేద్దాం. దిస్ ఇస్ పాజిటివ్ ఛార్జ్ కదా డ్యూ టు దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇది కూడా పాజిటివ్ ఛార్జ్ కదా డ్యూ టు దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ దిస్ డైరెక్షన్. సార్ మ్యాగ్నిట్యూడ్ ఎంత సార్, మ్యాగ్నిట్యూడ్ ఎంతనా రూట్ 2 k lambda by r కదా, అంటే ఏమొస్తుంది మనకి ఈ ఫస్ట్ ప్రాబ్లమ్నే చేస్తాం. డ్యూ టు ఈ క్వార్టర్ ఆర్క్ ఏమవుతుంది నన్ను ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్రాక్టివ్ రిపల్సివ్, అట్రాక్టివ్ కదా, అంటే డైవర్ట్ చేస్తారు లైన్స్ కన్వర్ట్ చేసి కదా, అంటే ఏమొచ్చింది మనకి డైరెక్షన్ డ్యూ టు దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా నెగిటివ్ ఛార్జ్ అయితే మైనస్ ల్యాండా సేమ్ డైరెక్షన్ వస్తుంది అనమాట. అంటే ఏమవుతుంది నన్ను ఇక్కడ ఈ వస్తుంది, ఇక్కడ ఈ వస్తుంది, అంటే యూ చెక్ కేర్ఫుల్లీ నౌ. ఇక్కడ సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వి గాట్ ఇట్, ఈ యాంగిల్లో వి గాట్ సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎంత చెక్ చేయండి అన్న, ఈ ప్లస్ ఈ అంటే ఎంత 2e సార్, 1 సెకండ్. ఈ ప్లస్ ఈ ఎంతనా 2e సార్, ఇక్కడ కూడా ఎంతనా 2e, చెక్ చేయి ఈ ప్లస్ ఈ, దిస్ ఇస్ ద సెంటర్. సో యాంగిల్ ఎంతనా 90. ఇది సిమిలర్ టు బిఫోర్ ప్రాబ్లమ్ ఉంది, నాట్ ఎగ్జాక్ట్లీ, లిటిల్ సిమిలర్ టు. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఇది యాంగిల్ ఏమొచ్చినా 90 degrees, 2e ఉందనమాట. ఈ ఉంటే రిజల్టెంట్ ఏమొచ్చింది చెక్ చేయండి, ఈ నెట్ ఈక్వల్ టు రూట్ 2e కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఐఎమ్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ వాడినా 2e, అంటే రిజల్టెంట్ ఎలా వస్తుంది, ఇది 90 degrees కదా, రిజల్టెంట్ సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బోత్ సైడ్స్ ఇన్ బిట్వీన్ విల్ గెట్ ఇట్. ఎంత సార్ ఈ నెట్ వాల్యూ, ఈ నెట్ వాల్యూ ఈక్వల్ టు 2 root 2e, ఎందుకంటే ఎర్లియర్ ఈ ఉన్నప్పుడు రూట్ 2e వచ్చింది, 2 times ఆఫ్ ఈ ఐ నీడ్ టు జస్ట్ సబ్స్టిట్యూట్ హియర్. అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమన్నా చెక్ చేయనా 2 root 2 ఇంటూ ఈ వాల్యూనా, ఈ వాల్యూ ఎంత డ్యూ టు 1 ఆర్క్ రూట్ 2 k lambda by r సార్. అంటే ఏం చేసి చెక్ చేయనా, రూట్ 2 2 కదా, 2 2 జా 4 అన్న. సో నెట్ ఎలక్ట్రిక్ వాల్యూ ఎంత వచ్చిందన్న 4k lambda by r వచ్చిందన్న. ఇట్స్ నాట్ డిఫికల్ట్ క్వశ్చన్, ఒకసారి స్లోగా చేసి చూడండి ఆన్సర్ వస్తుంది అన్న. ఇట్ విల్ గో లిటిల్ గుడ్ లెవెల్ ప్రాబ్లమ్ వన్స్ అగైన్. ఓకే, దిస్ ఇస్ నార్మల్ క్వశ్చన్ ఓన్లీ. సో ప్లస్ lambda they placed here అన్న, on the arc, entire arc only plus lambda I placed. Net electric field at center they're asking. So magnitude try to calculate actually. సో టోటల్ కదా, టోటల్ ఛార్జ్ సేమ్ ఛార్జ్ కదా, అంటే ఈ టోటల్ యాంగిల్ కవర్ చేయాలి. అంటే ఎంత యాంగిల్ కవర్ చేస్తుంది అది 360 కదా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అన్న, ఈక్వల్ టు 2k lambda by r ఇంటూ సైన్ 90/2, సైన్ 90/2 సారీ సైన్ 360/2, 360 దిస్ 360/2 వచ్చినా 180, సైన్ 180 వాల్యూ ఎంతనైనా 0. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతనైనా 0 వస్తుంది. ఎలాగ ఫార్ములా ద్వారా వచ్చింది, బై సిమెట్రీ చెక్ చేయ ఒకసారి. ఇది పాజిటివ్ ఛార్జ్ కదా, దీని ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైక్ దిస్, ఇది పాజిటివ్ ఛార్జ్ కదా, సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్, ఇది పాజిటివ్ కదా, సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇది పాజిటివ్ కదా, సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో వస్తుంది. అన్ని డైరెక్షన్ ఫీల్డ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ కదా, దిస్ ఫెలో క్యాన్సల్, దిస్ ఫెలో క్యాన్సల్, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతనా ఈ నెట్ గోయింగ్ టు బి 0. ఇదే ప్రాబ్లమ్ని లాస్ట్ లెక్చర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద రింగ్ వి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ఈక్వల్ టు kqx/r² + x² హోల్ పవర్ 3/2 ఫార్ములా. సేమ్ ఆన్సర్ వచ్చింటుంది మనకి. ఓకే, బికాస్ సిమెట్రీ సేమ్ ఛార్జ్ ఉంది కదా, సెంట్రల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గోయింగ్ టు బి వచ్చినా 0 సార్. ఫైన్, లెట్ వి సీ 2 more questions లాస్ట్. హియర్ మైనస్ lambda ప్లస్ lambda మైనస్ 2 lambda ప్లస్ lambda ఇచ్చాను అన్న. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ప్లస్ lambda ఏంటి, ఈ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు, ఏమొచ్చింది రూట్ 2 k lambda by కదా, రూట్ 2 k lambda by r వచ్చింది అన్న.
సో ఈ వాల్యూ అది అజమ్ చేసుకున్నాం. ఇప్పుడు చెక్ చేయి. డ్యూ టు ఈ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా వస్తుంది, ఇలా వస్తుంది. ఎంత అది ఈ అనుకో, ఈ √2 km బికాస్ ల్యాండా ఉంది. డ్యూ టు ఈ ఛార్జ్ ఫీల్డ్ ఎలా వస్తుంది చెక్ చేయండి అన్న. సిన్స్ పాజిటివ్ ఛార్జ్ నా ఫీల్డ్ ఈజ్ విచ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. డ్యూ టు ల్యాండా ఈ అంటే డ్యూ టు 2 lambda అంటే ఏంటి, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ల్యాండా ఇయర్ వాట్ యూ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ 2 lambda నా, దెన్ వాట్ వీ కెన్ రైట్ 2e వీ కెన్ రైట్. డ్యూ టు 2 lambda విల్ గెట్ 2e. ద సేమ్ వే డ్యూ టు మైనస్ ల్యాండా ఏమొస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ డైరెక్షన్లో వస్తుంది. డ్యూ టు ల్యాండా అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొస్తుంది అనుకున్నాము, ఈ కదా. డ్యూ టు -2 lambda అంటే ఇక్కడ 2 రాయాలి, అప్పుడు ఏమవుద్ది ల్యాండా ప్లేస్లో 2 lambda రాయాలి, ఇప్పుడు ఏమవుద్ది 2e కదా, అట్రాక్టివ్ కదా, బికాస్ నెగిటివ్ ఛార్జ్ నా ఇట్ విల్ యాక్ట్ టువర్డ్స్ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ఇక్కడ ఎంత వాల్యూ, ఇది ఇది ఎంత 2e, ఇది 2e, ఇది ఈ క్యాన్సిల్ అయినప్పుడు ఏమవుద్ది రిజల్టెంట్ ఈ విల్ కమ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ 2e ఈ 2e క్యాన్సిల్ అయినప్పుడు రిజల్టెంట్ ఈ విల్ కమ్ ఇన్ దిస్ డైరెక్షన్. మీన్స్ యూ అండర్స్టూడ్ దట్ ఈ డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో ఈ. ఎందుకంటే ఇంకొకసారి చెక్ చేసుకో, ఇది 2e ఈ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్స్, అంటే 2e మైనస్ ఈ ఎంత ఈ కదా, ఇక్కడ కూడా 2e మైనస్ ఈ, ఇది ఈ సార్, ఇది ఈ సార్. యాంగిల్ ఎంతనా 90 క్లియర్లీ. దిస్ ఈజ్ 45, దిస్ ఈజ్ 45. రిజల్టెంట్ ఎలా వస్తుంది ఇన్ బిట్వీన్ దేమ్ సార్, లైక్ దిస్. రిజల్టెంట్ వాల్యూ ఎంత, ఇంతకు ముందు ప్రాబ్లంలో చేసాము. ఈ నెట్ ఈక్వల్ టు ఏమొచ్చింది √2e వచ్చింది అనమాట. సో ఈ నెట్ ఈక్వల్ టు √2 టైమ్స్ ఈ వాల్యూ ఏమో అజ్యూమ్ చేసుకున్నాం నాన్న, √2 kλ/r వచ్చింది కదా, ఫస్ట్ ప్రాబ్లం చేసిన రిజల్ట్ అది. సో ఈ నెట్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాన్న ఇక్కడ 2 kλ/r వచ్చింది నాన్న. ఓకే, ఇలాగ ఎలాంటి క్వశ్చన్ అడిగినా మీరు రింగ్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్ టాస్క్, ఇట్స్ నాట్ ఏ $1 million క్వశ్చన్. ఫైన్ సార్, లెట్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చెక్ చేసుకో, ఇక్కడ 4 lambda, ఇక్కడ 2 lambda, 3 lambda, ల్యాండా ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేసినాం ఒక ఆర్క్కి, అంటే వాట్ ఇస్ దిస్ 90 degrees ఆర్క్కి నాన్న, క్వార్టర్ రింగ్కి చేసినాం ఫస్ట్ క్వశ్చన్లోనే. ఏమొచ్చింది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిజల్ట్, ఈక్వల్ టు √2 kλ/r డ్యూ టు ల్యాండా ఓన్లీ. డైరెక్షన్ ఎలా వచ్చింది, పర్పెండిక్యులర్ బైసెక్టర్ సార్ కదా, ఇలా కదా, ఇలా వచ్చింది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ మచ్ ఐ విల్ డ్రా సింప్లీ లైక్ దిస్, ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఈ. డ్యూ టు 3 lambda నానా ఇన్ దిస్ డైరెక్షన్ 3e, డ్యూ టు 2 lambda రా ఇన్ దిస్ డైరెక్షన్ 2e, డ్యూ టు 4 lambda రా ఇన్ దిస్ డైరెక్షన్ 4e. యూ మైట్ అండర్స్టూడ్ వెల్ నౌ. సో ఇప్పుడు ఏమొస్తుంది చెక్ చేయి, ఇక్కడ 4 lambda ఉంది నాన్న, సారీ 4 lambda. Due to 4 lambda electric field will come in this direction 4e. Due to lambda electric field will come in this direction e. Due to 3 lambda in this direction 3e. Due to 2 lambda in this direction 2e. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ బిఫోర్కి కొద్దిగా భిన్నంగా వస్తుంది చూడండి. రిజల్టెంట్ ఇలాగా వీటి మధ్యలో రిజల్టెంట్ వస్తుంది, చెక్ చేయండి అన్న. సో ఎంత రిజల్టెంట్ చెక్ చేద్దాం, ఇది 2e, ఇది 2e అవుతుంది సార్. ఎలాగా, ఇక్కడ 3e ఉంది కదా, ఇక్కడ e ఉంది, 3e మైనస్ e ఈక్వల్ ఆపోజిట్ డైరెక్షన్ ఏమొచ్చింది నాన్న 2e కదా. ఇక్కడ 4e ఉంది, 4e మైనస్ 2e ఎంత అవుతుంది 2e. యాంగిల్ ఎంత సార్, యాంగిల్ ఆబ్వియస్లీ 90 కదా. రిజల్టెంట్ ఎక్కడ వస్తుంది, బోత్ వెక్టర్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ ఈక్వల్ సార్. సో రిజల్టెంట్ విల్ కమ్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ కదా. ఈ నెట్ వాల్యూ ఏంటి, ఎప్పుడైతే ఈ ఉందో రిజల్ట్ ఏమొచ్చింది మనకి చెక్ చేయండి. ఇక్కడ ఈ ప్రాబ్లం చేసాం కదా, ఈ ఉన్నప్పుడు √2e. ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఈ వాట్ వీఆర్ హ్యావింగ్ 2e కదా, అంటే ఏమొస్తుంది ఈ నెట్ ఈక్వల్ టు 2√2e వచ్చిందనమాట. సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నెట్ ఈక్వల్ టు ఏమన్నా వచ్చినా 2√2e సార్. ఈ వాల్యూ ఏమొచ్చినా √2 kλ/r, √2 2 జా 4. సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఎంత వచ్చింది ఈ క్వశ్చన్లో 4 kλ/r వచ్చింది నాన్న. ఓకే, అలా అప్లై చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ అట్ దిస్ క్వశ్చన్, దిస్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్, 3D ఇమాజినేషన్ క్వశ్చన్. x, y, z plane is there. This yellow color ring is there na, yellow color ring charge density how much na plus lambda. They placed on which axis, on which plane na, yz plane. This pink color is there na, okay, in this what is there na here minus lambda is there. So ఈ రింగ్ ని అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ చార్జ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వెళ్తుందన్నా పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆపోజిట్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎల్లో చార్జ్ ఇలా వస్తుంది అనమాట. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఎంత సార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ, సెమీ సర్క్యులర్ ఆర్క్, వాడి సెమీ సర్క్యులర్ ఆర్క్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా, ఈ యాంగిల్ ఎంత అవుతుంది 180 కదా, చేయండి మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఈక్వల్ టు 2 kλ డివైడెడ్ బై R ఇంటూ సైన్ 180/2 ఇస్ 90, సైన్ 90 ఏమొచ్చినా 1. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొచ్చినా 2 kλ/r, అంటే ఈ డైరెక్షన్లో 2 kλ/r వస్తుంది అనమాట ఎలక్ట్రిక్ ఫీల్డ్.
ఇది నెగిటివ్ ఛార్జ్ కదా, సేమ్ సెమీ సర్క్యులర్ రింగ్. నెగిటివ్ ఛార్జ్ అయినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్వర్డా అవుట్వర్డా, ఇన్వర్డ్. దిస్ ఈస్ ద సెంటర్ నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ విల్ బి లైక్ దిస్. సార్ మ్యాగ్నిట్యూడ్ ఎంత సార్, సేమ్ మ్యాగ్నిట్యూడ్ కదా, ఎంత మ్యాగ్నిట్యూడ్ 2k lambda by r బికాస్ సెమీ సర్క్యులర్ రింగ్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ఫామ్ రాయాలి. వెక్టార్ ఫామ్ ఎలా రాస్తావు, 2k lambda by r ఐ క్యాప్, ఇది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ కదా, మైనస్ 2k lambda by r జే క్యాప్ బికాస్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. మనం ఏదైనా కామన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నేను ఈ వెక్టర్ ఈక్వల్ టు ఏం కామన్ తీసుకోవచ్చు, ఇక్కడ 2k lambda by r కామన్ తీసుకుంటే ఐ క్యాప్ మైనస్ జే క్యాప్. వెరీ గుడ్ క్వశ్చన్ అన్న, 3 డైమెన్షనల్ క్వశ్చన్. ఓకే, వెరీ రేర్లీ దే లాస్ట్ యూ మెయిన్స్ లెవెల్, నీట్ లెవెల్, ఎంసెట్ లెవెల్, డిఫికల్ట్ పేపర్ వెన్ ఇట్ ఈస్ డన్ దే కెన్ ఆస్క్ us. మీకోసం ఇంకొకసారి చెప్తున్నా చూసుకో. ఈ ఎల్లో కలర్ రింగ్ ఇలా ఉంది కదా, ఇక్కడ ఉంది కదా ఎల్లో కలర్ రింగ్. ఎల్లో కలర్ రింగ్ ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుద్ది నాన్న, ఇలా ఉంది కదా, ఏమవుద్ది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ కదా, పర్పెండిక్యులర్ అవుట్వర్డ్ అలాంగ్ ద బైసెక్టర్ లైక్ దిస్ అనమాట. ఎంత మ్యాగ్నిట్యూడ్ అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. అదే ఈ రింగ్కి ఏమవుద్ది, నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, టువర్డ్స్ అవుద్ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. మ్యాగ్నిట్యూడ్ ఎంత సార్, 2k lambda by r. అంటే అలాంగ్ x యాక్సిస్ 2k lambda by r, అలాంగ్ y యాక్సిస్ 2k by r, బట్ నెగిటివ్ x నా, దట్స్ వై. ఈ రెండింటిని మనం ఏది కామన్గా తీసుకోవచ్చు, 2k lambda by r కామన్ తీసుకుంటే ఐ క్యాప్ మైనస్ జే క్యాప్. సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ లెక్చర్ నాన్న. సో మీరు ఏం చేయాలంటే సమ్ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ మెటీరియల్స్ ఆర్ మాడ్యూల్స్ యూ నీడ్ టు ప్రాక్టీస్. అండ్ ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. Bye dears, take care.